మిగతా డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసర్నేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడును పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగతో పాటు మరికొందరున్నారు. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరుడు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసర్నేని రంగబాబుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వీరిలో వంశీ ప్రధాన అనుచరుడైనటువంటి ఓలుపల్లి మోహనరంగతో పాటు మరికొందరున్నారు. గతంలో వైసీపీలో ఉన్న రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఇక దీన్ని జీర్ణించుకోలేని వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనలో రంగబాబుకి గాయాలయ్యాయి. ఇక దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను ప్రధాన అనుచరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా టీడీపీ నేత కాసర్నేని రంగబాబు దాడి కేసులో వంశీ అనుచరులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగబాబు తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ప్రధాన అనుచరులు అరెస్టెంట్గా తెలుస్తుంది. 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు అరెస్ట్ అయ్యారు. టీడీపీ నేత కాసర్నేని రంగబాబుపై దాడి కేసులో వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో రంగబాబుపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి కూడాను ప్రధాన సూత్రధారులుగా వంశీ అనుచరులుగా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కంకిపాడు పోలీస్ స్టేషన్ కు వల్లభనేని వంశీ అనుచరులను తీసుకెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ప్రధాన అనుచరులు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. 7గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టీడీపీ నేత కాసర్నేని రంగబాబు దాడి కేసులో వంశీ అనుచరులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాసర్నేని రంగబాబు గతంలో వైసీపీలో ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో ఆయన జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో జీర్ణించుకున్నటువంటి వంశీ ప్రధాన అనుచరులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మళ్ళీ కట్టేపోయింది. టీడీపీ నేత కాసర్నేని రంగబాబుపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్